నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కర్మకారకుడు, మనల్ని డిసిప్లైన్ లో పెట్టేటటువంటి గ్రహం. అలాగే మనకి కష్టం అంటే ఏంటి, అసలైన సిసలైన జీవితం అంటే ఏంటి అనే పాఠాలని నేర్పించే ఏకైక భగవంతుడు శని భగవానుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే శని డెఫినెట్ గా మనం చేసుకున్నటువంటి పాపకర్మాలని రీత్యా లేకపోతే పుణ్యకర్మల రీత్యా మనకి ఆ రిజల్ట్స్ ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే శని గనక లగ్నంలో ఉన్న, శని నక్షత్రం అయినా అసలు చాలా యోగిస్తుంది అని కొంతమంది, ఇట్లా కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని హౌసెస్ లో ఉంటే యోగించదని, ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటామండి. అసలు లగ్న శని ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తారండి? తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న. శనికి బ్లూ కలర్ అంటే ఇష్టం. మీరు చక్కగా అదే టాపిక్ రావడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా. ఖచ్చితంగా కూడా లగ్నాదు శని అనేటువంటిది మంచిదే ఒకందుకు. కొంతమందికి మెల్లకన్ను అనేటువంటిది ఉంటుంది. అంటే వారి జన్మజాతకంలో శని భగవానుడు నీచబడి ఉన్న, లేదా మంచి స్థానంలో ఉన్నట్టయినా కూడా కొంతమందికి మెల్లకన్ను ఉన్నటువంటి వారికి జీవితంలో ఎక్కువ కూడా పైకి ఎదిగేటువంటి వారు ఉంటారు. ఎక్కువ వారికి పైకి ఎదుగుదలకు కారణం శనిశ్వరుడే కారణం ఖచ్చితంగా ఇక్కడ. అయితే ఇక్కడ మన లగ్నాత్ ఉన్నట్టయితే అది ఏ గ్రహం అంటే ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ గోచార రీత్యా శని భగవాడు మారుతున్నటువంటి సందర్భంలో వక్రం తిరుగుతూ ఉన్న, లేదా వక్రగతి నుండి సవ్యం వైపు వస్తున్నటువంటి సందర్భంలో అయినా వారికి నోసుకు సంబంధించింది, శ్వాసకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా. ఇప్పటికీ నేను చాలా జాతకాల వరకు చూసినటువంటి దాంట్లో డైరెక్ట్గా కూడా వారిని అడిగా, అమ్మ నోసుకు సంబంధించింది కానీ, లేదా శ్వాసకు సంబంధించినటువంటిది కానీ, లేదా కొంతమందికి ఫిట్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఫిట్స్ అంటారు కదమ్మా, అలాంటివి వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సో అయితే ఇది ఎంత లగ్న శని ఇచ్చేటటువంటి రిజల్ట్స్? లగ్నంలో శని ఒకవేళ మనకు మేష లగ్నం అయింది వారిది, లగ్నాదు శని ఉన్నట్టయితే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సీఎం ఉన్నటువంటి వారికి లగ్నాదు శని నీచబడే ఉన్నారు. మేషంలో శని నీచబడతారా? అయితే మేషంలో శని నీచబడడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ లగ్నము మనకు సింహలగ్నమై అందులో శనేశ్వరుడు ఉన్నా కూడా నీచబడడం ఉండదు, కానీ దాని రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది. విన్నారా? ఇప్పుడు మనం మకర సంక్రమణం జరుగుతున్నది. ఏది? ఈ యొక్క సూర్య భగవానుడు శనేశ్వరుని ఇంట్లోకి వెళ్ళడం జరుగుతున్నది. దాని వలన ఎన్నో మార్పులు చేర్పులు జరిగేటువంటి పరిస్థితి, వాతావరణంలో కూడా చాలా మార్పులు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క శని మరి తండ్రి ఇంట్లో ఉన్నట్టయితే కూడా వారి శరీరానికి సంబంధించినటువంటి వాతావరణం అంటే మార్పులు, వాళ్ళు అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు, కానీ ఈయనేమో చల్లగా ఉంటాడు కనుక వారికి ఇబ్బంది ఎదుర్కొనేటువంటి ఆపోజిట్ గా ఉంటుంది ఇట్లా. అయితే ఇక్కడ వృషభంలో శని ఉంటే, వృషభ లగ్నం వాళ్ళకి, వృషభ లగ్నంలో శని పర్వాలేదు, మంచిదే. అన్ని ద్వాదశ లగ్నాలు చెప్పండి. తప్పకుండా నాట్ బ్యాడ్. వృషభంలో శనేశ్వరుడు ఉన్నట్టయితే నాట్ బ్యాడ్, మిథునంలో ఉన్నా కూడా నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్ అంటే మరి బుధుడు మంచి స్థానంలో ఉండాలి. సప్తమాత్ ఉన్నా లేదా లగ్నాత్ బుధుడు ఉన్నా కూడా కులాంతర వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా కూడా. ఇక 4వ ఇంట్లో శనేశ్వరుడు ఉంటే అది కర్కాటకానికి సంబంధించింది కనుక కాస్త పర్వాలేదు, నాటు ఎక్కువగా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి. సింహ లగ్నానికి మనం చెప్పారు. ఇక కన్యా లగ్నానికి సంబంధించి శనేశ్వరుడు ఉన్నట్టయితే వారికి ఖచ్చితంగా కూడా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. తులా లగ్నంలో ఆయన ఉచ్చ పొందుతారు అని అంటారు. తులా లగ్నంలో గనక లగ్నంలోనే శని ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి? చాలా బాగుంటుంది, 100%. అయితే ఇక్కడ బాగుంటుంది అనేటువంటి సందర్భంలో మ్యారిటికల్ లైఫ్లో తనకు వచ్చేటువంటి భర్త కానీ భార్య కానీ వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తులాలో ఉండేటువంటి శనేశ్వరుడు సప్తమ వీక్షణ ఉంటుంది, 7వ స్థానాన్ని చూస్తాడు కనుక
7వ స్థానం ఏమవుతుంది అంటే మేషం అవుతుంది తులా నుండి. మరి అక్కడ ఉండేటువంటి గ్రహము సూర్యుడు ఉన్నట్టయితే ఇబ్బంది. వేరే పరిస్థితి ఉంటుంది. వచ్చేటువంటి భార్య అయినా భర్త అయినా. ఇక్కడ ఆల్రెడీ శని భగవానుడు ఉచ్చబొంది ఉన్నాడు గనుక తనకు ఒక స్వభావం అనేటువంటిది ఉంటుంది. అంటే తను ఇప్పుడు మనము మన ఓన్ ఇంట్లో కంటే కూడా వాస్తవానికి కూడా ఒక ఫ్రెండ్ ఇంట్లో ఫ్రీగా ఉంటాం. ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు మన ఇంట్లో మనము కొన్ని రిస్ట్రిక్షన్స్లో ఉంటాం. తల్లిదండ్రులు ఉంటారు కనుక వారి యొక్క భయముతో ఖచ్చితంగా కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇక అదే ఫ్రెండ్ ఇంటికి వెళితే ఆ ఫ్రెండ్ ఇంట్లో వారి అమ్మ నాన్న లేరు, ఖాళీ ఫ్రెండ్సే ఉన్నారు కనుక వారు ఇష్టం వచ్చినటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే ధర్మంగా ఉంటే ధర్మబద్ధంగా చక్కగా కూడా వీరు చక్కగా పనిచేసుకున్నట్టు చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ యొక్క శని సూపర్ రిజల్ట్ ఇస్తాడు. ఇక్కడ మరొకటి ఏమిటి, మెడికల్ రిలేటెడ్ అయితే టాప్ పొజిషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మెడికల్ రిలేటెడ్ శని ఉచ్చబొందినటువంటి వారికి మెడికల్ రిలేటెడ్, ఇనుము రిలేటెడ్, ఇలా కొన్ని కొన్ని వంటల సెక్షన్ అంటే రెస్టారెంట్ వారికి వారికి సూపర్ ఉండేటువంటి పరిస్థితి. మరి ఏంటండి మేము తులా లగ్నం అండి, తులా లగ్న జాతకులము, లగ్నంలోనే శని ఉంది, మాకేమో విపరీతమైన కష్టాలు ఉన్నాయి, ఎప్పుడు మేము సెటిల్ అవుతామని అడిగే వాళ్ళ సంఖ్య ఉంటూ ఉంటుంది. దానికి ఏంటి సూపర్ సూపర్ దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. అయితే ఇక్కడ శని దశ వారికి రాలేదా, మరి శని దశ అయిపోయిందా, శని దశ వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు బాగుంటుంది. శని దశ వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు బాగుంటుంది. ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి యొక్క శనేశ్వరుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అనేటువంటిది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇట్లా ప్రతిదీ చూసుకోవడంని మనము మరి ఎన్ని డిగ్రీస్ లో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పి ఉన్నాం 30 degrees, 20 degrees, 10 degrees. 10 degrees లోపు శని భగవానుడు అక్కడ ఉన్నట్టయితే ఒక యంగ్ లాగా పరిగెత్తిస్తాడు. చాలా కాస్త 10 to 20, 18 years, అదే విధంగా మన 18 degrees, 15 degrees ఉన్నట్టయితే కాస్త స్లోగా పరిగెత్తించేటువంటి పరిస్థితి. 25 to 28 degrees లో ఉన్నట్టయితే చాలా నిమ్మలంగా వర్కులు అవుతాయి. ఇక ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. డిగ్రీస్ ని చాలా ఎక్కువ మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ఖచ్చితంగా కూడా. వృచ్చికంలో శని భగవానుడు ఎట్లాగూ అక్కడ మనము మేషంలో నీచబడుతున్నాడు కనుక ఇక్కడ కూడా అంతే రిజల్ట్ ఉంటుంది. పెద్దగా రిజల్ట్ ఏమి ఉండదు కనుక యావరేజ్ కనుక ఇక్కడ వృచ్చికంలో ఉన్నటువంటి శని భగవానుడు వలన వీరికి మెల్లకన్ను ఏర్పడడం కానీ ఖచ్చితంగా కూడా వృచ్చికంలో ఉంటే మాత్రము హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి పరిస్థితులు. ఇక ధనస్సు రాశి వారికి వచ్చినట్టయితే ఆల్రెడీ ధనస్సు రాశి వారికి ద్వితీయంలో శనైశ్వరుడు ఇది గోచారము ఇన్ జనరల్ గా మనం లగ్నం లేదు అదే దానికే చెప్తున్నావు. ధనస్సు రాశి అంటేనే జనరల్ గా 2వ స్థానం, ద్వితీయం వాక్కు స్థానం. అందులో వీరి వాక్కే మాస్ ఉంటుంది 100%. ధనస్సు వాళ్ళదా ఖచ్చితంగా వీరి వాక్కుతో గురువుకి సంబంధించినటువంటి రాశి అయినప్పటికీ గురువుకు సంబంధించిన అయినప్పటికీ కూడా అతి ఉత్సాహం వలన ఖచ్చితంగా కూడా ఎంతో మందిని చూసి ఉన్నాను నేను. అతి ఉత్సాహం వలన 2వ స్థానము మాట, వాక్కు, శని మూలకంగా వీరు చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అంటే ఎట్లా అంటే అవసరం లేని విషయాన్ని ఇప్పుడు మనము బురదలో రాయి వేస్తే మన మీద చిల్లుతుంది. ఆ చిల్లింది మనకు ఆ బురద ఏ విధంగా అయితే మన మీద చిల్లుందో దాన్ని ఇంకా పూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఆ విధమైనటువంటి మాటలు కానీ ఆ విధమైనటువంటి అంటే ధనస్సు లగ్నంలో కనుక శని ఉంటే శని ఉన్నట్టయితే ద్వితీయము శనేశ్వరుడు ఆల్రెడీ దాని వల్ల వీరు ఇబ్బంది పడుతున్నారు కనుక ఒకవేళ ధనుసు రాశిలో శని ఉన్నట్టయితే వీరికి గురువును శని మూలకంగా బాగానే ఉంటుంది. అంటే ఇది వాక్కు స్థానం ఉన్నటువంటి ఆ యొక్క శని భగవానుడు లగ్నంలో ఉండడం వలన మరి యొక్క గురువు కూడా మంచి స్థానంలో ఉండాలి. మరి గురువు కనుక ఎక్కడైనా మనకు మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మకరంకు వచ్చినట్టయితే తన ఓన్ ఇల్లు కనుక ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మకర రాశి అంటేనే మొండివారు. మకర లగ్నం అన్నా మకర రాశి అన్నా కూడా మొండి స్వభావంతో కూడుకున్నటువంటిది. వారు చాలా కూడా మంచివారు. అంటే పొగడ్తలకు లొంగిపోవడం కానీ మంచి స్వభావం ఉంటుంది. అందులో శని భగవానుడు ఉంటే పర్వాలేదు. కొన్ని విషయాలలో యోగించేటటువంటి లగ్నం ఏదండి? తన ఓన్ హౌసెస్ మకర, కుంభము, అదే విధంగా మనకు తుల, వృశ్చికంలో మన వృషభంలో కూడా పర్వాలేదు. అద్భుతంగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ శ్రీభర్త.